కాయకింగ్ చేయాలంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గోకర్ణ లేదా దండేలి కదా. 8 hours ట్రావెల్, హోటల్ బుకింగ్, ఫుల్ వీకెండ్ బ్లాగ్. బట్ సేమ్ కాయకింగ్ ఎక్స్పీరియన్స్ మన బెంగళూరులోనే ఉందంటే నమ్ముతారా? ఎస్. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది నిజంగా వర్తా? గోకర్ణ లేదా దండేలి లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా? కాస్ట్ ఎంత? బిగినర్స్కి సేఫా? ఎండ్లో నా ఆనెస్ట్ రివ్యూ ప్లస్ కంప్లీట్ కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ గో. యాక్చువల్లీ మేము 4:30 PM స్లాట్ బుక్ చేసాం. ఇంట్లో కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము. ట్రాఫిక్ కూడా కొంచెం ఉంది. రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 5 PM అయిపోయింది. కొంచెం టెన్షన్ అయ్యాం ఆనెస్ట్లీ, అసలు అలౌ చేస్తారా లేదా అన్నట్టు. కానీ మమ్మల్ని లాస్ట్ స్లాట్ వరకు వెయిట్ చేయమని 5:30 to 6:30 లాస్ట్ స్లాట్లో అడ్జస్ట్ చేసి పంపించారు. సో సజెషన్ ఏంటంటే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుంటే టైంకి రీచ్ అవ్వడం బెటర్. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసాం మేము. కాయకింగ్ బోట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. కామ్ వాటర్, సిటీ హజల్ మధ్యలో ఎలాంటి ప్లేస్ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బెంగళూరేనా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎప్పుడు బిల్డింగ్స్, ట్రాఫిక్ ఇదే కదా ఉంటుంది. సో ఇదిగో బెంగళూరు కాయక్ క్లబ్ మేము వచ్చింది. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ వరకు ఎక్సైటెడ్గా ఉన్నా. ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడైతే కొంచెం భయం వేసింది నాకు. వాటర్ అంటే కొంచెం భయం. సో చేయగలనా లేదా, ఎట్లా ఉంటుంది ఏంటి, లైఫ్ జాకెట్ అవన్నీ ఉంటుందా, సేఫ్టీ ఉంటుందా, ఈ కన్సర్న్స్ అన్నీ నా బుర్రలో ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో ఒక బూత్ లాగా, అక్కడే మనం బుకింగ్ డీటెయిల్స్ అన్నీ మనం చూపించి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ లోపలికి రాగానే ఇక్కడ ఒక చిన్న పెట్టారనమాట ఫుడ్ కోసం. సో మనం ఏమైనా ఫుడ్ కావాలంటే వచ్చి తినడానికి అనమాట. నైస్ బిజినెస్ అసలు. ఎందుకంటే డెఫినెట్లీ వెళ్ళి వచ్చాకన్నా లేకపోతే వెళ్ళే ముందైనా టైం ఉంటే డెఫినెట్గా తింటారు కదా అందరూ. సో నైస్ బిజినెస్ ఆప్షన్ అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇది హైవే నుంచి కొంచెం మనం వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి రావాలి. చుట్టుపక్కల ఇంకేమి షాప్స్ కానీ ఏమీ లేదు. అట్లీస్ట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కాయక్ క్లబ్ ఇంకేం లేదన్నమాట. సో ఇంకా స్టార్ట్ అన్నమాట. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాత కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్. ఫస్ట్ టైం కాయక్లో కూర్చొని ప్యాడల్ పట్టుకున్నప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది. లెఫ్ట్కి వెళ్ళాలనుకుంటే రైట్కి వెళ్తాం. కొంచెం ప్యానిక్, కొంచెం ఫన్ కూడా ఉంటుంది. కానీ కొంచెం ఒక ఫ్యూ మినిట్స్లో కంఫర్టబుల్ అయిపోతాం. వాటర్ మీద అలా స్లోగా మూవ్ అవ్వడం ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది అనమాట. ఆఫీస్ స్ట్రెస్, రొటీన్ లైఫ్ కొంచెం సేపు కంప్లీట్గా మర్చిపోతాం. పర్ఫెక్ట్గా నడుస్తుంది అని అనుకుంటే తప్పు. స్లో నడుస్తూ బ్యాలెన్స్ మిస్ అయి నవ్వుకుంటాం. బట్ ఆ రా మూమెంట్సే బెస్ట్ మెమరీస్. స్పాంటేనియస్గా చేసిన యాక్టివిటీ చాలా ఫన్గా ఉంటుంది. ఆనెస్ట్లీ చెప్పాలంటే మేము స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డౌట్ ఉంది. సిటీలో కాయకింగ్ అంటే వాటర్ క్లీన్గా ఉంటుందా, క్రౌడెడ్గా ఉంటుందా, ఎక్స్పీరియన్స్ బాగుంటుందా? కానీ ఫస్ట్ 10 minutesలోనే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి. వాటర్ బాగానే ఉంది అండ్ క్రౌడ్ కూడా కంట్రోల్గా ఉంది. అండ్ ద థింగ్ ఈజ్ మనం ముందు స్టార్ట్ చేయకముందే అక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా కాయకింగ్ చేయాలి, లెఫ్ట్ ఎట్లా వెళ్ళాలి, రైట్ ఎట్లా వెళ్ళాలి అన్నీ చెప్తారనమాట. సో ఎక్స్పెక్టేషన్ కంటే బెటర్గానే అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం కాయక్లో కూర్చున్నప్పుడు నేను లిటరలీ బ్యాలెన్స్ కోసం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టా. ఒక సైడ్కి ఎక్కువ లీన్ అయితే ఓటర్న్ అయిపోతుందా అని భయం. వాటర్ డెప్త్ ఎంత అని కూడా ఆలోచించాం. బట్ అక్కడ ఇన్స్ట్రక్టర్స్ చెప్పారు రిలాక్స్, కామ్గా ప్యాడల్ చేయండి అని. అప్పుడు ఓకే పర్లేదు అనిపించింది. అండ్ వాటర్ కూడా అంత డెప్త్ అయితే లేదు, మరి పడిపోయేంత ఏం లేదు. మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే కొన్ని స్మాల్ టిప్స్ చెప్తా. స్లాట్ ముందే బుక్ చేసుకోండి. 20 to 30 minutes ఎర్లీగా రీచ్ అవ్వండి. కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి. ఫోన్కి వాటర్ ప్రూఫ్ కవర్స్ వాళ్ళు అక్కడ ఇస్తారు, ఎంతో తీసుకొని ఇస్తారు. సో మీరు అది తీసుకొని ఫోన్స్ పెట్టుకోండి. ఈవినింగ్ స్లాట్ సన్సెట్ టైంలో ఉంటే బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందన్నమాట. ఈ స్మాల్ థింగ్స్ ఫాలో చేస్తే మీ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ ఎవరికి పర్ఫెక్ట్ అంటే కపుల్స్కి పీస్ఫుల్ అవుటింగ్. ఫ్రెండ్స్ గ్రూప్స్తో వెళ్తే ఇంకా ఫన్ చెప్పక్కర్లేదు, మామూలుగా ఉండదు ఫన్. బిగినర్స్కి సేఫ్ ఎక్స్పీరియన్స్. అస్సలు మీరు సేఫ్టీ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఆఫీస్ స్ట్రెస్ నుంచి అయితే మంచి బ్రేక్ వస్తుంది. వీకెండ్లో ఒక హాఫ్ డే అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ అవర్స్ ప్లాన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హాఫ్ డేకి సూపర్ ఆప్షన్. వన్ స్మాల్ థింగ్ ఏంటంటే స్లాట్ మిస్ అవ్వకుండా టైంకి రీచ్ అవ్వండి. మాలా చేయకండి. మీరు లేట్ అయితే నెక్స్ట్ స్లాట్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్లాట్కి అవుతుందా అని మనం చెప్పలేము. మేము వెళ్ళింది 4:30కి స్లాట్ బుక్ చేసుకొని మేము 5కి వెళ్ళాము. 5:30కి లాస్ట్ స్లాట్ కాబట్టి లాస్ట్ స్లాట్ వరకు ఉంటే అయిపోయింది.
కానీ వీకెండ్స్లో వెళ్ళాం, మేము సాటర్డే వెళ్ళామన్నమాట. మీరు వీకెండ్లో వెళ్తే రష్ ఆబ్వియస్లీ కొంచెం ఉంటుంది, మరీ అంత ఎక్కువ ఉండకపోయినా ఉంటుంది. సో మీరు మీ స్లాట్కి వెళ్తే డెఫినెట్గా వాళ్ళు మీ స్లాట్లో మీకు ఇచ్చేస్తారు. లేట్ అయిందంటే మరి మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో అది చూసుకోండి. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుంది. మీకు ప్రాపర్ టైంకి వెళ్తే మీకు బాగా అయిపోద్ది. పిచ్చుకలు ఎగురుతున్నాయా? నీ మీదకి ఎగురుతున్నాయి. అటు చూడు ఎన్నో ఉన్నాయి అటు ముందు. అగో అటు అటు. ఏ సీరియస్ సీనరీ. ఏ ఎగ్జాక్ట్ కదా, అలాగే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా అలసిపోయాను ఫ్రెండ్స్. చేసి అలసిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన చేస్తున్నారు ఫ్రెండ్స్, చేయండి. పడవ ప్రయాణం చేస్తాం ఫ్రెండ్స్. గాలి వాన లేదు కానీ పడవ ప్రయాణం. సీనరీ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ పెయింటింగ్లా ఉంది. ఇప్పుడు కంపేర్ చేస్తున్నా, గోకర్ణ అంటే లాంగ్ జర్నీ, దండేలి అంటే వీకెండ్ ఫుల్ ప్లాన్, ట్రావెల్ టైర్డ్నెస్ ఉంటుంది, స్టే ఎక్స్పెన్సెస్ సపరేట్. బట్ ఇక్కడ బైక్ మీద వచ్చేసి ఎంజాయ్ చేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ వాటర్ థ్రిల్, సేమ్ ప్యాడ్లింగ్ ఎక్స్పీరియన్స్. డిఫరెన్స్ ఏంటంటే టైం అండ్ ఎనర్జీ సేవ్ అయ్యిద్ది మనకి. ఇంకా వాటర్ మిడ్లో అట్లా స్టాప్ అయ్యి చూస్తే సన్ రిఫ్లెక్షన్ వాటర్ మీద స్పార్కిల్ అవ్వడం, ఆ బ్రీజ్ చల్ల గాలి తగలడం, అప్పుడు ఒకటి అనిపించింది, మనం అడ్వెంచర్ కోసం ఎప్పుడు ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తాం, కానీ కొన్నిసార్లు మనం పక్కనే ఉన్నాం, మనం ఎక్స్ప్లోర్ చేయమన్నమాట. సో అట్లా ఎక్స్ప్లోర్ చేసిందే ఈ స్పాట్. కొన్నిసార్లు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలి అంతే అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. పర్ఫెక్ట్. సో అయిన తర్వాత ఇంకా వచ్చాం, చెప్పాను కదా బయట ఫుడ్ ఉందని. సో మష్రూమ్ మంచూరియా తీసుకున్నాం మేము. మష్రూమ్ ఆకలి వేస్తుంది, అప్పటికి అలసిపోయాం కదా, కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది. సో ఇంకా మష్రూమ్ మంచూరియా తింటున్నాం అనమాట. తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడమే. మేము ఇంకా తినేసి స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అయింది. ఇదిగో దారిలో అక్కడి నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ ఏదో ఐ థింక్ ఇట్స్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ అనుకుంటా, ఫుల్ లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇస్ ఇట్ యాక్చువల్లీ వర్త్ అంటే యాక్చువల్లీ ఎస్ వర్తే. ఇప్పుడు అడిగినా మా హస్బెండ్ మళ్ళీ వెళ్దామని అంటారు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కాస్ట్ ఎంత అంటే పర్ హెడ్ 350 రూపీస్, ఇద్దరికి కలిపి 750 రూపీస్. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనమాట. నిజంగా చెప్పాలంటే లాంగ్ ట్రిప్ ఎక్స్పెన్సెస్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎక్స్పీరియన్స్ టోటలీ వర్త్. ఒక్క థింగ్ ఏంటంటే యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, స్లాట్ బుక్ చేసుకుంటే టైంకి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. షార్ట్ వీకెండ్కి పర్ఫెక్ట్ ఆప్షన్. ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, టైమింగ్స్, బుకింగ్ ఇన్ఫో గురించి మొత్తం నేను డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్ చేసేయండి. సో నెక్స్ట్ టైం గోకర్ణ లేదా దండేలి ప్లాన్ చేసే ముందు మీ బడ్జెట్ చెక్ చేసుకోండి. బడ్జెట్ లేదంటే ఒకసారి బెంగళూరులో కాయాకింగ్ ట్రై చేయండి. అడ్వెంచర్ కోసం సిటీ వదిలి వెళ్ళాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ హ్యాపీనెస్ ఈజ్ జస్ట్ వన్ బైక్ రైడ్ అవే. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి for more such vlogs. Thanks for watching.